ఇక్కడున్న బ్రిడ్జ్ మీరు సినిమాల్లో చూసే ఉంటారు. 'రజనీకాంత్' మూవీలో ఒక సినిమాల్లో ఉంది. 'లింగా' మూవీ తీసినారు కదా! ఒక సీన్‌లో వచ్చి ఇక్కడే జరుగుతుంది. ఫైటింగ్ సీన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆ సీన్ అనేది ఇక్కడి నుంచినే తీసిండేది. ఇక్కడైతే మీకు బోటింగ్ అవైలబుల్ ఉంది. బోటింగ్ కూడా ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఒక సైక్లింగ్ బోటింగ్ అయితే మనం తీసుకొని 1 అవర్, 2 అవర్స్ మన టైమింగ్ బట్టి మనం తీసుకొని ఈ మొత్తం లేక్ అంతా మనము చుట్టి రావచ్చు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ జోగ్ ఫాల్స్ ఉంది. మన ఇండియాలోనే చాలా పెద్ద జోగ్ ఫాల్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను జోగ్ ఫాల్స్‌కొచ్చినాను. ఈ జోగ్ ఫాల్స్ వచ్చి మన ఇండియాలోనే చాలా పెద్ద జోగ్ ఫాల్స్ ఇక్కడ ఉండేది. ఈ జోగ్ ఫాల్స్ మనకి ఈ కర్ణాటక నుంచి శివమొగ్గకొచ్చి శివమొగ్గ నుంచి మనము ఇక్కడికి రావాల్సి పడుతుంది. ఈ జోగ్ ఫాల్స్ చూసేదానికైతే చాలా మంది ఇక్కడికొస్తారు. మన ఇండియాలో ఇది చాలా పెద్ద జోగ్ ఫాల్స్. ఈ జోగ్ ఫాల్స్ వచ్చి 829 అడుగుల ఎత్తు నుంచి వాటర్ అనేది కిందకి పడుతుంది. 253 సెంటీమీటర్లయితే ఈ జోగ్ ఫాల్స్‌కి ఉంటుంది. సో, ఇది వచ్చి జోగాడ గుండి అని కూడా పిలుస్తారు కన్నడలో అయితే. జోగ్ ఫాల్స్ అని కూడా పేరు ఇక్కడ పిలుస్తారు. ఇది బెంగుళూరు నుంచి ఈ జోగ్ ఫాల్స్‌కొచ్చేదానికి 405 కిలోమీటర్లు అయితే అయితుంది. బసెస్ అయితే చాలా ఉన్నాయి. బెంగుళూరు నుంచి శివమొగ్గకొచ్చి శివమొగ్గ నుంచి ఈ జోగ్ ఫాల్స్‌కైతే మనము ఇంకొక వేరే బస్ అయితే తీసుకొని రావచ్చు. ఇక్కడైతే మీకు ఆటోస్ కూడా ఉంటాయి. జీపులు కూడా ఉంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేసేదానికి కూడా చాలా మంచి ప్రదేశాలున్నాయి. ఇక్కడ ఏమంటే ఈ జోగ్ ఫాల్స్ ఉండేది ఒక పెద్ద అడవి. ఈ అడవిలోనే ఇది పెద్ద కొండల మధ్యల ఈ జోగ్ ఫాల్స్ ఈ వాటర్ అనేది ఒక 4 చోట్ల నుంచి పడుతుంది. ఈ జోగ్ ఫాల్స్ చూసేదానికి ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ అయితుంది. మీరు వెహికల్స్‌లో వస్తే దానికి 60 రూపీస్ అయితే పార్కింగ్ తీసుకుంటారు. ఇక్కడ పడతా ఉండే వాటర్ చూడొచ్చు మీరు. ఎంత స్పీడ్‌గా ఎంత పైనుంచి వాటర్ పడుతుంది. ఇది పెద్ద అడవి ఇక్కడ ఉండేది. ఈ అడవిలోనే మధ్యలో ఈ జోగ్ ఫాల్స్ కూడా ఇక్కడ ఉంది. ఈ వాటర్ ఫాల్స్‌కి పేరు కూడా ఉంది. రాజా రాణి రోరర్ రాకెట్ అని పేరు కూడా పిలుస్తారు. ఎందుకంటే 4 చోట్ల నుంచి వాటర్ అనేది పైనుంచి కిందకి పడుతుంది కదా! అందువల్ల ఆ పేరు అనేది ఇక్కడ పిలుస్తారు చాలామంది. ఇక్కడ జోగోడ గుండి అని కూడా దీన్ని కన్నడలో పేరైతే పిలుస్తారు. ఇది మీరు చూడొచ్చు మొత్తం ఫుల్లు అడవినే ఇక్కడ ఉండేది. గ్రీనరీలో ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఎనీ టైం ఇక్కడ వాటరు ఈ అడవిల నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంటుంది ఇక్కడ. వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువగా ఫోర్స్‌గా వస్తుంది. మనము కిందకి పోయేదానికి మనకి ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే కింద అయితే చాలా లోతుగా ఉంటుంది. అక్కడ కింద పోయేదానికి కూడాను ఏది మనకి ఒక స్టెప్స్ అనేది కూడా ఏది చేసింది లేదు. చాలామంది అయితే అక్కడ స్విమ్మింగ్ చేసేకి పోయి అది డేంజర్ జోన్ అని చెప్పి ఎవరిని అక్కడ ఇప్పుడు వదలతా లేదు. కొన్ని మూవీస్ కూడా ఇక్కడ తీసిండారు. కన్నడ మూవీస్ కూడా తీసింటారు. తెలుగు కూడా తీసిండారు. దాన్ని కూడా మీరు చూసిండొచ్చు తెలుగులో కూడా మీకి. 'ముంగారు మలై' అని కూడా కన్నడలో ఉంది. ఆ మూవీ అయితే ఇక్కడే తీసిండేది. ఇక్కడ మనం చూసేదానికైతే ఈ శరావతి ఒక డ్యాము మీకు లాస్ట్ వీడియోలో నేను శ్రీగంధూరు గుడిది ఒకటి చూపించింటిని. అక్కడున్న డ్యామ్ అయితే ఇక్కడి నుంచి పోయే వాటరే అక్కడ డ్యామ్‌గా అది వాటర్ అంతే నిలిచిండేది అక్కడంతా వచ్చి. ఆ బ్రిడ్జ్ అంతా నిర్మిస్తా ఉండేది. ఆ శరావతి డ్యామే ఇక్కడి నుంచి పోయే వాటర్ అయితే. ఇక్కడ పవర్ ఉత్పత్తి కూడా ఇక్కడ చేస్తారు. మీరు ఇటు చూస్తున్నారు కదా! మీకు జూమ్ చేసి చూపిస్తా ఉన్నాను. మీరు అక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడైతే గైడ్ ఉంటారు. గైడ్ తీసుకొని మీరు అక్కడ వెళ్ళొచ్చు. ఆ గైడ్ అయితే ఒక 500 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటాడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి. అక్కడ పవర్ ఉత్పత్తి చేసేది ఎలా ఏమని చెప్పి ప్రతి ఒక్కటి మీకు అక్కడ వాళ్ళు చూపిస్తారు. అక్కడ మనం చూడవచ్చు అక్కడ పోయి. ఈ ప్లేస్‌లో అయితే ఫోటో షూట్ కూడా చాలా బాగా జరుగుతుంది.
ఈ ఫోటో షూట్ అయితే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడే ఉంటారు. ఒక ఫోటోకి అయితే 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఫోటో తీసుకోవచ్చు. 5 మినిట్స్‌లో అయితే మనకి ప్రింట్ అనేది ఇస్తారు అక్కడే. లేదంటే మనకి పెన్ డ్రైవ్‌లో కావాలంటే పెన్ డ్రైవ్‌లో కూడా మనకి వేసి డౌన్‌లోడ్ చేయిస్తారు కాపీ చేసి. ఇక్కడ ఫోటో షూట్‌కి అయితే చాలామంది మ్యారేజ్ చేసుకొని ఫోటో షూట్‌లు కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. ఈ గ్రీనరీ మధ్యలో ఈ పెద్ద జోగ్ ఫాల్స్ ఇక్కడ ఏర్పడింది కదా! ఈ వాటర్ అనేది చాలా ఫోర్స్‌గా పడుతుంది. మనకి ఈ వర్షాకాలంలో ఏమన్నా వస్తే ఈ వాటర్ అనేది మొత్తం మనకి ఆ కొండలు ఎంత కనపడుతుంది మీకి, ఆ కొండలు మొత్తము క్లోజ్ అయిపోతుంది వాటర్‌తో. అప్పుడు చూసేదానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుల్లు ఫాగ్ మధ్యన ఒక వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది అనంటే అప్పట్లో చూసేదానికైతే చాలా మంది ఇక్కడికొస్తారు ఆ టైంలో అయితే. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడుండే ఈ జోగ్ ఫాల్స్‌ని వీళ్ళు ఇంకా కొంచెం బాగా రెడీ చేస్తా ఉండారు. ఇక్కడ మీకి హోటల్స్ కూడా ఇక్కడే ఉంటుంది పక్కనే మీకి. ఇక్కడ రూమ్స్ కూడా మీకి అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా వచ్చినోళ్ళు రూమ్స్‌లు కావాలంటే తీసుకొని స్టే కూడా కావచ్చు. ప్రతి ఒక్కటి మీనికి రెస్టారెంట్ కానీ అన్నీ ఇక్కడే మీకి కొండ మీదే మీకి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది. ఈ మా అడవి మధ్యలో మీకి చిన్న చిన్న పల్లెటూర్లయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు ఏదో ఒక సినిమాలో చూసినామో చెప్పి మీకు కూడా గుర్తొస్తుందేమో. చూడండి, ఇక్కడ రజనీకాంత్‌ది 'లింగా' మూవీ వచ్చింది కదా! ఆ 'లింగా' మూవీలో లాస్ట్ ఫైట్ సీన్ అయితే ఇదే ప్లేస్‌లో జరుగుతుంది. ఈ డ్యాము, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జు. హెలికాప్టర్ సీన్‌లో బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది ఒక డ్యామ్‌కి. ఆ డ్యామ్ ఇదే డ్యామే అది. అంటే ఆ డ్యామ్‌ని ఒక పెద్ద డ్యామ్ లాగా చూపిస్తారు కానీ, ఈ బ్రిడ్జ్ కూడా చిన్న బ్రిడ్జే. వాళ్ళు అది పెద్ద బ్రిడ్జ్ లాగా చూపిస్తారు దాంట్లో అయితే పెద్ద స్క్రీన్‌లో. ఇటు చూస్తున్నారు కదా! ఇదే బ్రిడ్జ్ పైన రజినీకాంత్ నిల్చుకొని పారాషూట్ నుంచి జంప్ చేసేది కానీ, మళ్ళీ ఒక బాంబేసేది కానీ, ఓ డ్యామ్‌లో పడేది కానీ, ప్రతి ఒక్కటి ఈ బ్రిడ్జ్ నుంచినే వాళ్ళు షూటింగ్ అనేది ఆ 'లింగం' మూవీ ఇక్కడే తీసింటారు షూటింగ్ అనేది. మనం ఇక్కడికొస్తే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లో కూడా మనము ఇక్కడ కూడా టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తా ఉండే ఈ ఒక పెద్ద లేక్ ఉంది కదా! ఈ లేక్‌లో కూడా మీరు బోటింగ్ అనేది ఇక్కడే ఉంది. జిప్ లైన్ కూడా ఉంది. ప్రతి ఒక్కటి మీరు ఆ జిప్ లైను, బోటింగు, సైక్లింగ్ బోటింగు ప్రతి ఒక్కటి పెడల్ బోటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది మీకి. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఎంజాయ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఆ బోటింగ్‌కి ఎంతుంది కాస్ట్ ఏమి అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి చూపిస్తా. ఇక్కడ మీకు వెళ్తూ వెళ్తూ చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆన్ ద వేలో చూసేకైతే. ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇది అడవిలో మనము ఒక జర్నీ చేసేది. ఈ అడవిలో జర్నీ చేస్తా చేస్తా మనకి ప్రతి ఒక్కటి బాగా ఇక్కడ మనము ప్లేసెస్ అయితే చూసుకొని పోవచ్చు. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఐలాండ్ ఉంది. ఐలాండ్‌లో అయితే చిన్న పిల్లోళ్ళకి స్విమ్మింగ్ చేసేకి చాలా బాగుంటుంది. చాలా లోతేమి ఉండదు. ఒక 2 అడుగులు మాత్రమే ఉంటుంది లోతైతే. అక్కడైతే చిన్న పిల్లోళ్ళైతే వాళ్ళు స్విమ్మింగ్ చేసేదానికని, ఎంజాయ్ చేసేదానికని చాలా బాగుంటుంది. ఫిషెస్ కూడా మనం చూడవచ్చు అక్కడ పోతే. నేనైతే ఆ ఐలాండ్‌కైతే నేను పోలేదు. మీరేమన్నా వస్తే తప్పకుండా ఐలాండ్ అయితే చూడండి. దీని పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు కదా! ఇక్కడ బోటింగు ఇక్కడ ఉండే ప్లేస్ అయితే మీకు జిప్ లైన్ ఉంది, బోటింగ్ ఉంది. ఇక్కడ మీకు సైక్లింగ్ బోటింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూడవచ్చు. సైక్లింగ్ బోటింగు, పెడల్ బోటింగు మీకి ఒక ఇప్పుడు సైక్లింగ్ బోటింగు, పెడల్ బోటింగు మీరు తీసుకుంటే 1 అవర్‌కి 150 రూపీస్ అనేది చార్జ్ చేస్తారు. మీరు ప్రతి ఒక్కటి ఆ 1 అవర్‌లో అయితే మీరు ఎంత దూరం కావాలో ఒక లిమిట్ అనేది పెడతారు మార్క్ అయితే. అక్కడి వరకు మీరు చూసి రౌండ్ యేసుకొని రావచ్చు. నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్‌తో నేను మంచి మంచి వీడియోలైతే తీస్తా ఉన్నాను. ఆ వీడియోలు కూడా మీకే ప్రతి ఒక్కటి మీకే అప్డేటెడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీరు చూస్తుండండి.